గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అలాగే ఇప్పుడు మనం ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి జేఎల్ జూనియర్ లెక్చరర్స్ కానీ, డిఎల్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ, పాలిటెక్నికల్ జేఎల్ కానీ వాటికి సంబంధించినటువంటి పేపర్ 1లో జనరల్ స్టడీస్ పేపర్ 1లో చిన్నగా మీకు ఒక మార్క్ సంపాదించి పెట్టేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అది విపత్తులు నిర్వహణ. విపత్తులు నిర్వహణ ఏదైతే విపత్తులు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సైక్లోన్ శక్తి అనేది ఇంపార్టెంట్. మన 2025 మే 25 నుంచి 29 మధ్యన తీరం దాటుతుంది అని చెప్పి ఒక ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు, జాతీయ వాతావరణ సంస్థ అండి. ఐఎండి అంటే జాతీయ వాతావరణ సంస్థ. ఏదైతే ఈ జాతీయ వాతావరణ సంస్థ ఉందో ఈ వాతావరణ సంస్థ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అండి. దీని ప్రధాన కార్యాలయం మనకి ఢిల్లీలో ఉంది, హెడ్ క్వార్టర్. అండ్ ఢిల్లీతో పాటు పూణేలో కూడా దీని యొక్క ఒక శాఖ అనేది ఉంది. నేషనల్ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి చక్రవాతం, సైక్లోన్ అంటే చక్రవాతం అని తెలుగులో చక్రవాతం అంటారు, దీన్ని ఇంగ్లీష్ లో సైక్లోన్స్ అంటారు. ఈ సైక్లోన్ కోసం కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో మనకి దానా అనే ఒక సైక్లోన్ వచ్చింది, పెంగల్ అనే సైక్లోన్ వచ్చింది. దానా, పెంగల్, ఇప్పుడు శక్తి అనేటువంటి సైక్లోన్. ఈ 3 ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైక్లోన్ చక్రవాతం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఎక్కడైతే లోయర్ ప్రెజర్ ఉంటుందో, అల్పపీడనం అనేది కేంద్రీకృతం అవుతుందో, ఈ పీడనం అనేది ఏదైతే ఉందో లోయర్ ప్రెజర్ ఎక్కడైతే ఉంటుందో లోయర్ ప్రెజర్ దగ్గరికి హై ప్రెజర్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే అధిక పీడనంతో ఉన్న గాలి, అంటే అధిక పీడన ప్రవాహాలు లేదా హై ప్రెజర్ విండ్స్ అంటారు. అది అధిక పీడన ప్రవాహాలు అనేవి అల్పపీడనం ఎక్కడైతే కేంద్రీకృతమై ఉంటుందో ఆ ప్రాంతానికి చేరుకోవడాన్ని ఏమంటామంటే చక్రవాతము అంటారండి. దీన్ని మనకి కొరియాలిస్ ఫార్ములా ప్రకారం చెప్పారు. కొరియాలిస్ అనేటువంటి ఒక సూత్రం ప్రకారం అల్పపీడనం అంటే ఇక్కడ అల్పపీడనం, ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం ఏర్పడింది అనుకోండి. ఎక్కడైతే ఈ భూమధ్య రేఖ వద్ద ఉన్న అల్పపీడనానికి ఎక్కడైతే అధిక పీడనం ఉంటుందో మన భూమి పైన ఆ అధిక పీడన గాలులు అల్పపీడన ప్రాంతానికి చేరుకునేటప్పుడు ఆ యొక్క ఏర్పడే విధానాన్ని మనం ఏమంటారంటే సైక్లోన్, చక్రవాతం అంటారు. ఇలా ఏర్పడేటప్పుడు ఈ చక్రవాతాల్లో 2 రకాల చక్రవాతాలు ఉన్నాయి. సైక్లోన్స్ లో ఉష్ణమండల చక్రవాతాలు ఉన్నాయి, సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఉన్నాయి. అంటే ఉష్ణమండల చక్రవాతాలు అబ్జర్వ్ చేయాలి. ఉష్ణమండల చక్రవాతం అంటారు, దీని ఇంగ్లీష్ లో ఉష్ణమండల చక్రవాతాన్ని సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటారు. శీతోష్ణ మండల చక్రవాతాలు, సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఇంగ్లీష్ లో టెంపరేట్ సైక్లోన్స్ అంటారు. ఓకేనా? అదే ఉష్ణమండల చక్రవాతాలకి ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. అయితే ఇప్పుడు మనకి వాడు క్వశ్చన్ ఏదో ఇప్పుడు ఆపరేషన్ శక్తి అనేది ఒక ట్రాపికల్ సైక్లోనా లేదా ఉష్ణమండల టెంపరేట్ సైక్లోన్ అడగవచ్చు. ఇలా ఈ సైక్లోన్ ఏర్పడుతూ ఉంటాయి కదా, వీటికి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న కొన్ని దేశాలకి పేర్లను అప్పగించడం జరిగింది. వీటికి పేర్లు పెట్టి అంటే ఇండియన్ ఓషన్ లో కనుక చక్రవాతాలు ఏర్పడితే దానికి దాదాపు ఎన్ని దేశాలు పేర్లు పడతాయంటే 13 దేశాలు పేర్లు పడతాయండి. అలాగే రీసెంట్ గా 2025 మే
25 నుండి 29 మంది తీరం దాటుతుందన్నారు. వాటి యొక్క ప్రభావం మే 10 నుంచే ఉంది. వీటికి పేరు పెట్టినది ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. ఇది ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ప్రెజెంట్ బంగ్లాదేశ్ వంటి ప్రదేశంలో తీరం దాటుతుంది. ఇది ఆపరేషన్ ఈ శక్తి అనేది ఎక్కడ ఫామ్ అయ్యిందంటే మనకి చూడండి, ఇది మయన్మార్ అండి. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే మనకి ఆగ్నేయ దిశలో, మన దేశానికి ఆగ్నేయ దిశలో ఉన్నాయి ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఫామ్ అయినటువంటి శక్తి అనేది మొదట ఆంధ్రాలో గాని ఒడిశాలో గాని తీరం దాటవచ్చు అన్నారు. తర్వాత ఇది కాలక్రమేణా ఇలా వెళ్తూ వెస్ట్ బెంగాల్ మీదుగా ప్రజెంట్ దీని ఎఫెక్ట్ ఎక్కువగా బంగ్లాదేశ్ పైన ఉందండి. దీనికి పేరు పెట్టినటువంటి దేశం ఎవరు? ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టిన దేశం శ్రీలంక. శ్రీలంక అనేది దీనికి పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ సైక్లోన్ శక్తి అని పేరు పెట్టింది. వీటికంటే ముందు పెంగల్ అనేది వచ్చిందండి. 2024 నవంబర్ మధ్యలో పెంగల్ తుఫాన్ నవంబర్ లో వచ్చింది. దీనికి ఎవరు పేరు పెట్టారు? సౌదీ అరేబియా. పెంగల్ ఇస్ ద అరబిక్ వర్డ్ అండి. సౌదీ అరేబియా కంట్రీ పెంగల్ అనే పేరు పెట్టడం జరిగింది. అంతకుముందు డానా అనే పేరు వచ్చింది. ఇట్లా 13 దేశాల పేర్లు పెడతాయండి. ఇది సైక్లోన్ శక్తికి ఏ దేశం పేరు పెట్టిందని అడగచ్చు. శ్రీలంక. ఎప్పుడు చక్రవాతం ఎక్కడ ఏర్పడిందని వచ్చండి. ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఇది ఒక చక్రవాతం. ఈ చక్రవాతాలు సైక్లోన్స్ అనేవి 2 రకాలండి. గుర్తుపెట్టుకోండి, ట్రాపికల్ సైక్లోన్స్, టెంపరేట్ సైక్లోన్స్. అంటే ఉష్ణమండల చక్రవాతాలు వేరు, సమశీతల మండల చక్రవాతాలు వేరు. ట్రాపికల్ సైక్లోన్స్ వేరు, టెంపరేట్ సైక్లోన్స్ వేరు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మరొక వీడియోలో మళ్ళీ క్లారిటీగా చేద్దామండి. జస్ట్ శక్తి కోసం మాత్రం చెప్తాను. చక్రవాతం అంటే ఏంటి, అందులో రకాలు ఏంటి, రీసెంట్ గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అండమాన్ నికోబార్ దీవులో ఏర్పడినటువంటి శక్తి అనే సైక్లోన్ ప్రధానంగా అది ఏ డైరెక్షన్ నుండి ప్రయాణిస్తూ ఎటువైపున తీరం దాటడానికి అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియోలో ఇచ్చినాం. ఫర్దర్ వీడియోస్ లో అసలు టెంపరేట్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, లేదా ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇలాంటి అన్నింటికి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏపీపీఎస్సీలో 5 నుంచి 10 క్వశ్చన్ల మధ్యలో అడుగుతున్నాడు. అందులో ఖచ్చితంగా చక్రవాతం మీద క్వశ్చన్ వస్తుందండి. ఇలా కొంచెం ఇంకా వీడియోస్ చూస్తుంటే కనుక నెక్స్ట్ కాన్సెప్ట్ మీరు ఫాలో అయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే. ఓకేనండి, థ్యాంక్ యూ.